బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో రికార్డు వేగంతో పనులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనుల్లో దాదాపు 25,000 మీటర్ల పని పూర్తయింది. మరో 2 గంటల్లోగా 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పని పూర్తి కావాలని నిర్మాణ కంపెనీ నవయుగ టార్గెట్ నిర్దేశించుకుంది. ఆ మేరకు వేగంగా స్పిల్వే కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా పనులను పరిశీలించారు. పోలవరం పనులను గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్లో అందిస్తారు. మురళి, గుడ్ మార్నింగ్. గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో స్థానం సంపాదించే దిశగా శరవేగంగా పోలవరం పనులు పూర్తవుతున్నాయి. స్పిల్వే ఛానల్ పనులు అంటే కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి కొద్ది గంటల్లో అంటే 2-3 గంటల్లోనే పూర్తి టార్గెట్ని చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వివరాలేంటి? ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? సంతోషి, వెరీ గుడ్ మార్నింగ్. ప్రపంచ రికార్డుకు పోలవరం ప్రాజెక్టు చరిత్ర సృష్టించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి మరికొద్ది గంటల్లో చేరుకన్న సందర్భంలో ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు, నవయుగ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబ్బంది ఎంతో రాత్రి శ్రమకోర్చి సుమారు 10,000 మంది పైగా వర్కర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ పనులు నిమగ్నమయ్యారు. నిర్విరామంగా అంటే రాత్రి కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా నిర్విరామంగా కొనసాగుతుంది. దీని టార్గెట్ 8 గంటలు, నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పనులు ఈ రోజు ఉదయం 8 గంటలకు పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే 25,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయినాయి. ఇంకొక మరికొద్ది 2.5 గంటల్లో ఈ రికార్డు సాధించే విధంగా పూర్తవుతుంది. 28,000 క్యూబిక్ మీటర్లు పైగానే అంటే సుమారు 30,000 క్యూబిక్ మీటర్లు రీచ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. తర్వాత దేవినేని ఉమా కూడా రాత్రి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి ఎక్కడ గెస్ట్ హౌస్ లో ఆయన బస్ చేశారు. బస్ చేసి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం నిడదవోలు పర్యటన జన్మభూమి కార్యక్రమం పూర్తి చేసిన అనంతరం ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆయన పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు చేసిన కృషికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పటి నుంచో ప్రతి సోమవారం నాడు దీన్ని సెక్రటేరియట్లను సమీక్ష చేయడం, తర్వాత నెలకొకసారి లేకపోతే వీరున్నప్పుడల్లా ఈ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా సందర్శించినప్పుడల్లా ప్రతిసారి తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు సందర్శించే పనిగా పెట్టుకొని దీన్ని ఒక యజ్ఞంగా తయారు చేసుకుని ఈయన పూర్తి చేశారు. ఈ రోజు జరుగుతున్న ఈ కాంక్రీట్ పనులు మన పోలవరం చరిత్రలోని చిరస్థాయికి నిలిచిపోయే విధంగా జరుగుతున్నాయి. అంటే స్పిల్వే పనులు అనమాట. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉండే స్పిల్వే పనులు పూర్తి స్థాయిలోనూ మొత్తం యంత్ర పరికరాలతోటి, భారీ యంత్ర పరికరాలతోటి, తర్వాత ఏర్పాటు చేశారు. ఒక స్టెప్ వారీగా ఈ పని పూర్తయిన లక్షలాగా ఒంట్ల వారీగా పెట్టుకుని ఈ కార్యక్రమం పూర్తి చేశారు. సుమారు 10,000 మంది పైగా పనిచేస్తారు. మొత్తం ఎటువంటి ఇబ్బంది పడకుండా వర్క్ చేసిన వాళ్ళు తర్వాత అనంతరం చేస్తారు. ఈ మరికొద్ది గంటలు అంటే 8 సుమారు 8:30, 9 ఆ ప్రాంతానికల్లా ఈ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. సంతోషి. రైట్ మురళి, థ్యాంక్ యూ.